గలవాడవై ఒక దేవా స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును ప్రభు ప్రతి దినము తండ్రి ఆయన గురించి ప్రకటిస్తున్న ప్రతి విధమైన ఆయన సర్వలోకంలో జరుగుతున్న సేవను బట్టి మనం స్థుతిస్తున్నాం, స్తోత్రం చెల్లిస్తున్నాం. అనంతపూర్ గాస్పెల్ అసెంబ్లీ ద్వారా 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆయన ప్రేయర్ వారియర్ గ్రూప్ చక్కగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 2026 సంవత్సరం మన ఆయన 5వ నెల 8వ తారీఖున వరకు మమ్మల్ని సజీవులుగా కాపాడి ఆయన మీ కృపను క్షేమాన్ని మాకు అనుదినం అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కూడికి చేరి వచ్చిన నీ దాసులమైన మా అందరినీ కావలసిన వారందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రార్థనతో ఈ కూడిక ప్రారంభిస్తూ ఉండగా చక్కని ప్రారంభం, చక్కని నడిపింపు, చక్కని ముగింపు మాకు దయచేయమని ఏ వాక్తులను దర్శించమని ప్రార్థిస్తున్నాం. మహిమార్థమైన జరుగుతున్న ఈ కూడికను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. చక్కని పాటల ద్వారా మీ నామాన్ని మహిమపడినట్టు సహాయం చేయండి. పాడే సోదరిని కూడా దీవించి ఆశీర్వదించమని, వాక్యం అందించే సోదరిని కూడా మీరు దీవించి చేటింపు ఆత్మతో నింపండి నాయన. సొంత మాటలు రానియకుండా నాయన మీ సింహాసనం నుండి నీ ఆత్మ ద్వారా ఆమెలో ఉండి మీరు మాకు నీ వాక్య ప్రత్యక్ష వెలుగులో మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడమని వేడుకు సహాయం అందించండి. ఈ కూడికను నాకు ప్రిసైడ్ చేయించున్నటువంటి మీ దాసురాలు మా ప్రియ సోదరి అరుణా సురేష్ దాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్థుతిస్తున్నాం, స్తోత్రం చెల్లిస్తున్నాం. దాసురాలను దీవించి ఆశీర్వదించమని, అది బలహీనత నుంచి విడిపించి కాపాడమని, చక్కగా నడిపింపు నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని వేడుకుంటున్నాం. రావాల్సిన వారిని త్వరపెట్టి సకాలానికి రావడానికి సహాయం చేయమని, ఈ ఊరికి ఆది అంతా మీ తోడై నడిపించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి ఘననామమున స్తోత్రములు సమర్పించి విశ్వాసముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన వాణి సిస్టర్ గారికి ప్రభు నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాము. అదేవిధంగా ఎస్తేర్ ప్రేయర్ వారిస్ ప్రార్థన సహవాస కూడిక తరపున కూడా వందనాలు చెల్లిస్తాం. వందనాలు వాణి సిస్టర్. వందనాలండి. ఇప్పుడు మన మధ్యలో ఉన్న వినయ శేఖర్ గారు ఫ్రమ్ నాయుడుపేట అగాపే ప్రార్థన సహవాస కూడిక మనకు ఒక పాట పాడి ఆ దేవాదేవుని స్తుతిస్తాం. వందనాలు అక్క. వందనాలు మా. ఒక మాటలు క్లియర్గా ఉన్నాయక్క? మాటలు క్లియర్గా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. కొంచెం సౌండ్ అంతేనక్క, సౌండ్ అంతేనక్క. సరే. చేరి వచ్చిన సహోదరులందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన కేసీక్క గారికి వందనాలు. ఒక పాట పాడుకొని కూడిక ప్రారంభించుకుందాం. అరుణక్క అడిగినట్లుగా రాకడ పాట పాడమన్నారు, అందుకని రాకడ పాట సెలెక్ట్ చేసుకున్నాను. అందరికి వందనాలు. యేసురాజా నీదు రాక మాకు మోదము, యేసురాజా నీదు రాక మాకు మోదము, కన్నులార నిన్ను చూడ కాచియుందును, కన్నులార నిన్ను చూడ కాచియుందును, యేసురాజా నీదు రాక మాకు మోదము, అంధకారములో
అంధకారమలుముకునేను నీతి న్యాయమంతరించి అంధకారమలుముకునేను నీతి న్యాయమంతరించి ప్రేమ జ్యోతులారిపోవా ప్రేమ జ్యోతులారిపోవా దాపు చేరేదా నీ దాపు చేరేదా ఆదరించుమా యేసురాజా నీదు రాక మాకు మోదము ప్రవచనాల కూర్పులోని పలుకులు నెరవేరగా ప్రవచనాల కూర్పులోని పలుకులు నెరవేరగా అంత్యక్రీస్తులవతరించ అంత్యక్రీస్తులవతరించ దాపు చేరేదా నీ దాపు చేరేదా ఆదరించుమా యేసురాజా నీదు రాక మాకు మోదము నీదు రాకడందు మేము క్షణములోన మార్పునుంది నీదు రాకడందు మేము క్షణములోన మార్పునుంది నీతి రాజు చెంత చేరి నీతి రాజు చెంత చేరి నిత్యముందుము నిత్యముందుము సంతసింతుము యేసురాజా నీదు రాక మాకు మోదము యేసురాజా నీదు రాక మాకు మోదము కన్నులార నిన్ను చూడ కాచియుందుము కన్నులార నిన్ను చూడ కాచియుందుము యేసురాజా నీదు రాక మాకు మోదము వందనాలు వినయ. చక్కటి పాట వందనాలక్క. పాడించారు రాకడ గురించి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆయన రాకడ కొరకు అందరు ఎదురు చూస్తున్నారు కదా, అందుకని రాకడ పాట బాగుంటుంది అనుకున్నా. చక్కటి పాట పాడారు, సొంతగా రచించిన పాటే, చక్కటి స్వరాల విశ్వవాణి పాటక్క. ముఖ్యమైన పాటనా. అవునక్క. నిజంగా నీ రాకడ ఎప్పుడు రావడం సంతోషమే మాకు. కన్నులారి నిన్ను చూడాలని కాచుకొని ఉన్నాం కదా. నిజంగా ఇన్ని కష్టాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో నాయన తలుచుకుంటే మొట్టమొదటిగా నీతి న్యాయాల కన్నా ప్రేమదే చల్లారిపోయిన రోజుల్లో ఉన్నాం. ప్రవచనాల మార్పులు పలుకులు నెరవేరిపోతున్నాయి. ఎక్కడ చూసిన యుద్ధాలు కంపములు, రాజ్యంపై రాజ్యాలు లేస్తున్నాయి. అంత్యక్రీస్తు అవతరిస్తుంటారు కాబట్టి నీ దాపు చేస్తేనే మాకు ఆదరణ వస్తుంది. కాబట్టి నీ రాకడ కొరకు మేము క్షణములు ఎత్తబడే వాళ్ళలాగా, గుంపులు మేము చేరే వాళ్ళలాగా ఉండాలంటే మమ్మల్ని మేము సరి చేసుకోవాలి. నీతి చెంత చేస్తే నిత్యం ఆనందము సంతోషమే ఉంటుంది కదా. ఇలాంటి బాధలే ఉండవు కనుక ఆయన రాకడ కొరకు మనం అందరం సిద్ధపడాలని మరొకసారి రాకడ దినాల్లో కొంచెం కాలమే మిగిలి ఉంది కనుక కృపకాలం దాటిపోయింది, వచ్చేదంతా శ్రమల కాలాలే. కాబట్టి ఈ కాలంలో ఇటువంటి పాట ద్వారా మనకు ఒక ఉజ్జీవం, ఒక పురికొల్పు మనకి ఇస్తూ బలపరిచి ఈ పాట ద్వారా మనకు అందించిన వినయశేఖర్ గారికి మరొకసారి మన ఎస్తేర్ ప్రార్థన సహవాసకుడి తరపున వందనాలు చెల్లించుకుంటున్నా. అలాగే దేవాదేవుని తరపున కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. వందనాలు మా వినయ. వందనాలక్క. వందనాలక్క.
ఇప్పుడు మనకు వినయ శేఖర్ గారే వర్తమానం అందిస్తారు. ఈ వినయ గారి గురించి మనకు ముందు నుంచి తెలిసి చాలా సార్లు వర్తమానం అందిస్తూ పాటలు పాడతారు చక్కగా. సుపరిచితాలు కనుక తన గురించి చెప్పవలసిన అవసరం మీకు అందరికీ చూసే ఉంటారు. ఒకవేళ ఏదైనా కొంచెం వినయ గారే మనకు తెలియజేస్తారు తన గురించి. మీరే అక్క కొంచెం వందనాలక్క. చెప్పండిమా. వందనాలక్క. మన ఫోన్స్ అన్ని మ్యూట్ చేసుకున్నాం. అవసరమైనప్పుడు రెఫరెన్స్ తీసాం చక్కగా తీసి చదువుతామమ్మా. ఎందుకంటే డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుందాం. చక్కటి జీవజలాల ఓటును మనం వదిలేసుకుంటే ఇర్మియా గ్రంథకర్త సెలవిచ్చినట్టు నేరం చేసిన వాళ్ళం అవుతాం. మళ్ళీ జీవజలాల ఓట మనకు రాదు. కాబట్టి ఆ జీవజలాల ఓట మనకు అందిస్తుండగా ఈ రోజు మనకేముందో మన జీవితాల్లో సరి చేసుకోవాల్సింది. మీ అందరికీ అన్నీ ఉండొచ్చు, నాలో ఏముందో. కాబట్టి ఆ జీవజలాల ఓట ద్వారా మన జీవితాన్ని సరి చేసుకుందాం. కాబట్టి అందరూ చక్కగా మ్యూట్ చేసుకొని వర్తమానం విందాం. ఓకే, కంటిన్యూ చేయమా. అక్క వందనాలక్క. మరొకసారి చేరి వచ్చిన సహోదరులందరికీ వందనాలు. అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. మరి కెజెక్క గారికి కూడా నా వందనాలు. దీనికి అందరికంటే అన్ని విషయాలలో అల్పురాలనైనా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. కొన్ని లేఖనాలు మేము నేర్చుకున్నప్పుడు దేవుడిచ్చిన అవకాశాన్ని అంటే దాన్ని మిస్ చేసుకోవడము, దానికి అవిధేయత చూపించే విషయంలో కూడా దేవునికి లెక్క చెప్పాలి అని ఎప్పుడు బైబిల్ స్టడీలలో మా భర్త చెప్తా ఉంటారు. దాన్ని బట్టి ఏదైనా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మన చేతన అవుతుంది లేదు అనే దానికంటే ప్రభు పైన ఆధారపడి ఓకే అని చెప్పడం మాత్రమే నేర్చుకున్నాను. అందుబట్టి మాత్రమే దీనికి నేను ఓకే అని చెప్పాను. అందరూ నా ఎదురుగున్న ఉన్న వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, ఆత్మీయులు, అనుభవజ్ఞులు ఉన్నారు. దేవుడిచ్చిన కొన్ని తలంపులు మాత్రమే పంచుకోగలను. కాకపోతే కెజేక గారు కొద్దిగా పరిచయం కూడా చేసుకోమ్మా. చాలా అంటే నువ్వు కొద్దిగా క్లుప్త పరిచయాన్ని చేసుకొని ప్రసంగానికి వెళ్ళమన్నారు. దాన్ని బట్టి నేను కొద్ది పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు మీరందరూ ఎరిగినట్టుగా వినయ. నా భర్త పేరు చంద్రశేఖర్. నాకు 2 పిల్లలు, ఒక పాప, బాబు. పాప మ్యారేజ్ అయిపోయింది. నా యూకేజీ చదివే మనమరాలు కూడా ఉంది. కుమారుడు మాత్రము బీటెక్ సెకండ్ ఇయర్‌కి వెళ్తున్నాడు ఇప్పుడు. దేవుని కృపను బట్టి చిన్న వయసులో దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించడానికి దేవుడు సహాయం చేశాడు. నేను 7th క్లాస్‌లో నేను దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించాను. 10వ తరగతిలో బాప్తిసం తీసుకున్నాను. తర్వాత 96లో నాకు మ్యారేజ్ అయింది. తర్వాత దానికి ముందర చదువుకునేటప్పుడు సేవకులు గురించిన ప్రపోజల్స్ వచ్చినప్పుడు నాకు చాలా భయమేసేది. దీనికి నేను తగను, నేను దీనికి సరిపోని మనిషిని అనేసి నేనెప్పుడు తిరస్కరించేదాన్ని. కానీ దేవుడు ఉద్యోగస్తుడిని ఇచ్చి మళ్ళీ పెళ్ళయిన తర్వాత 2001లో 2లో మమ్మల్ని దేవుని సేవ సైడ్ తిప్పాడు. ఆయన మాట్లాడుతూ దేవుని వాక్యంతో మాట్లాడుతూ దేవుని సేవకు సమర్పించేటట్లుగా హృదయాన్ని సిద్ధపరిచాడు. 96లో నా భర్త సేవకు నన్ను దేవుడు పిలుస్తున్నాడు అని చెప్పినప్పుడు నేను సరిపోను, నువ్వు ఇట్లాంటి వ్యక్తివని తెలిసినంటే అసలు చేసుకునేదాన్ని కాదు అని నేను చాలా నెగెటివ్‌గా మాట్లాడినప్పుడు తను సైలెంట్ అయిపోయి మళ్ళీ 2000లో మళ్ళీ దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని చెప్పినప్పుడు, నిన్ను పిలిచిన దేవుడు నన్ను పిలిచేదాకా నేను సేవకు రాను. ఊరికేదో నువ్వు వస్తున్నావంటే నేను నీ వెనకంబడి రాను అని చెప్పి దేవుడు పిలిచిన తర్వాతనే 2003లో దేవుని సేవకు సమర్పించుకొని భారత్ బైబిల్ కాలేజ్‌లో నేను ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు సేవకు పిలిచినప్పుడు సేవకు వచ్చి నాయుడుపేట ప్రాంతంలో నిలిచి సేవ చేయటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇక్కడ పిల్లలతో సహవాసము, సంఘము కలిగి ఇక్కడ ఈ కుటుంబాన్ని కలిగి మేము సేవలో ఉంటున్నాము. ఈ విధంగా దేవుడు కొన్ని సంవత్సరాలుగా దేవుని సేవలో నిలబెట్టి తను అద్భుత రీతిలో మా జీవితాలని, మా సంఘాన్ని, మమ్మల్ని పోషించటం అయితేనేమి, సంఘరీతిగా అయితేనేమి, కుటుంబ రీతిగా అయితేనేమి, పరిచర్య అయితేనేమి, 2, 3 సంవత్సరాల నుంచి యూట్యూబ్ పరిచర్యలు అయితేనేమి, దేవుడు తన కార్యాన్ని తను జరిగించుకోవటానికి దేవుని కృపను మాకు కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ సహాయం చేస్తున్నాడు. అందును బట్టి దేవునికి వందనాలు. ఈ విధంగా సేవలో కొనసాగటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇది మా క్లుప్త పరిచయము.
మీరందరూ ఎరిగినట్లుగా మా అక్క ఆశక్క కూడా మన గ్రూప్‌లో ఎక్కువ జాయిన్ అయితుంటది. ఆశక్కకు నేను చెల్లిని. ఈ ఈ విధంగా నేను పరిచయం చేసుకోవటానికి సంతోషిస్తున్నాను. నా మా మా కుటుంబం కోసము, మా సంఘం కోసము, మా సేవ కోసము, పాటల పరిచర్య కోసము మీరందరూ ప్రార్థన చేయండి. ఇది నా క్లుప్త పరిచయము. వాక్యంలోకి వెళ్ళటానికి గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము అందరం ఎరిగిన విషయాలే. చాలా సింపుల్ విషయాలు. కానీ దేవుడు నాతో ఎన్నో సంవత్సరాలుగా అంటే 2, 3 సంవత్సరాల వెనక మాట్లాడినప్పుడు దీన్ని సిద్ధం చేసుకొనున్న ప్రసంగము అక్కడ ఇక్కడ చేసిన సందర్భాలున్నాయి. కానీ ఒక పెద్ద ప్రసంగం కాదు. తలంపులు పంచుకున్న సందర్భాలున్నాయి. కానీ ఒక 2 నెలలుగా నెల రోజులుగా 2 నెలలుగా నా హృదయంలో ఉన్న పోరాటంలో ఈ మళ్ళీ నేను చేసుకున్న ధ్యానాలే నాకు చాలా ఉపయోగపడ్డాయి నా జీవిత పోరాటంలో. అప్పుడు నాకు ఇది కరెక్ట్‌గా పంచుకునే అంశం అని అనిపించింది. కాబట్టి మళ్ళీ పాత అంశానికే వెళ్ళి దేవుని మాటలు పంచుకోవటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. చిన్న ప్రార్థన. మహాగణుడు, మహిమోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, మీ అద్భుతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ అద్వితీయమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మధ్యాహ్న కాలం వేళ నాయన మీ పాద సన్నిధిలో కూర్చొని నాయన మీ మాటలు ధ్యానించడానికి, మీ గానం చేయటానికి మా ప్రభువా ఎన్నో మనవులు మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టడానికి నాయన ఈ గ్రూప్‌లో నాయన మీరు చేస్తున్న సహాయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదువుబడిన మాటలను దీవించండి. మా ప్రభువా మీరే మాకు పంచిపెట్టండి. మా జీవితాలలో ప్రభువా ఎన్నో మాటలు, ఎన్నో అంశాలు మాకు నేర్పిస్తూ, మా జీవితాలను సరిచేస్తూ మా ప్రభువా మా జీవిత యాత్రలో ముందుకు సాగిపోవటానికి ఎంతగానో మీ మాటలు మాకు ఉపయోగకరంగా ఉంటుండగా నాయన అవసరాన్ని బట్టి అవసరం వచ్చినప్పుడు మీరు మాట్లాడుతూ మా ప్రభువా మమ్మల్ని నడిపిస్తూ ఉంటుండగా మీ వాత్సల్యతను బట్టి, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ మాటలు పంచుకోవటానికి మీరు మాకు సహాయం చేయండి. అనేకులకు నాయన మా ప్రభువా నాతో మాట్లాడిన దేవా అందరితోనూ మీరే మాట్లాడమని మా ప్రభువా రెండంచుల ఖడ్గమైన మీ వాక్యాన్ని మా ప్రభువా పంచుకోవటానికి మా ప్రభువా అన్ని విధాలుగా నాయన మా హృదయాలలో చొచ్చుకొని వెళ్ళి మమ్మల్ని సరిచేసే వాక్యమై ఉంటుండగా మరొకసారి మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మీరే బూరగా మాట్లాడి మీ బిళ్ళనైన స్వరాన్ని మాకు వినిపింపజేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అక్క నా మాటలు క్లియర్‌గా ఉన్నాయి కదక్క? క్లియర్‌గా ఉన్నాయి కానీ కొంచెం సౌండ్ తక్కువ ఉంది అమ్ములు. అక్క ఇది ఇయర్ ఫోన్ పెట్టుకుంటే ఇట్లా ఉంటది. అట్లానే మొబైల్ డైరెక్ట్‌గా ఎదురుంగా పెట్టుకుంటే అసలు గట్టిగా మాట్లాడాల్సింది వస్తది. ఓకే. నేను పర్వాలేదు కొంచెం మాట్లాడండి. అక్క స్కేల్ మార్చి మాట్లాడుతానులేండి అక్క. గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో మనం చదువుకున్న మాట, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అనే మాటను మనము ఎన్నో సంవత్సరాలుగా ఎరిగిన మాటనే. కాకపోతే దాన్ని ద్వారా దేవుడు నాతో మాట్లాడిన ఎన్నో మాటలు ఉంటాయి. కానీ ఒక 3 మాటలు మాత్రమే మీ ఎదుట పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. ఇంగ్లీష్‌లో అంటిల్ క్రైస్ట్ ఈజ్ ఫార్మ్డ్ విదిన్ యూ అనే మాట నన్ను క్రైస్ట్ ఈజ్ ఫార్మ్డ్ విదిన్ యూ అన్నప్పుడు క్రీస్తు యేసు స్వరూపం ఎందు ఏర్పడి వరకు అంటే అది మామూలుగా అనిపించిందేమో కానీ ఏదో ఇంగ్లీష్‌లో పుట్టి పెరిగినోళ్ళ మాదిరి ఇంగ్లీష్‌లో చదివినప్పుడు నాకు ఈ మాట నన్ను ఆకట్టుకుంది. క్రైస్ట్ ఈజ్ ఫార్మ్డ్ విదిన్ యూ అంటే ప్రభువు మనలో ఫార్మ్ అయ్యి, అది కూడా బ్రాకెట్‌లో ఇంగ్లీష్‌లో ఇస్తాడు, కంప్లీట్‌లీ అండ్ పర్మనెంట్‌లీ ఆయన ఫార్మ్ అయ్యేంత వరకు క్రీస్తు ప్రసవ వేదన నాకు కలుగుచున్నది. అంటే క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడు వరకు ప్రసవ వేదన అంటే ఆ స్వరూపము మనలో ఏర్పడు, అది కూడా ఎట్లంట కంప్లీట్‌గా అండ్ పర్మనెంట్‌గా.
ఆ! మన జీవితంలో ఆయన స్వరూపం, క్రీస్తు స్వరూపము. ఒక మాటలో చెప్పాలంటే ఆయన స్వభావము. మనలో కలిగి ఉండటానికి, మనము కలిగి ఉండటము అనేది నా అంశము. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడటం, మన యందు ఏర్పడటం. ఏంటి అని చూసినప్పుడు ఫిలిప్పీ పత్రికలో మనకందరికీ తెలుసు కదా! 2:5లో ఒక మాట అంటాడు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసుకు కలిగిన ఆయన మనస్సు, ఆయన ఆయన ఏంటో, ఆయన ఏమై ఉన్నాడో అది మనమై ఉండటమే. అది ఆయన మనలో ఉండటం అంటే ఆయనలాగా ఉండటమే అని నాకు అర్థమైంది. అది నేను నేర్చుకున్నాననమాట. ఆయన స్వరూపము మన యందు ఏర్పడడం. అది గూడా పర్మనెంట్‌గా, కంప్లీట్‌గా. అంత కంప్లీట్‌గా మనం ఉండలేము. పర్మనెంట్‌గా గూడా కొన్నిసార్లు ఉండం. అందుకేనేమో కొన్ని రోజులు ఎనక ధ్యానించిన ఈ ధ్యానము మళ్ళీ ఈ 2 నెలలలో నా పోరాటంలో నాది నాకే జ్ఞాపకం వచ్చింది అన్నప్పుడు అది కంప్లీట్‌గా ఏంటి గూడా అది పర్మనెంట్‌గా కాదు. మళ్ళీ మనము చేంజ్ అయిపోతుంటాం. అప్పుడు దేవుని మాటలు మనల్ని వెంటబడి మళ్ళీ మనల్ని సరైన త్రోవలో నిలబెడుతూ ఉంటాయి. కొన్నిసార్లు దారి తప్పి పెద్ద పెద్ద పాపాలు చేయకపోయినా మన మనస్తత్వము ఎన్నో సార్లు మారిపోతా ఉంటది. అలాంటప్పుడు క్రీస్తు స్వరూపము, ఆయన స్వభావం ఏంటి? అసలు ఆయన ఏంటి? ఆయన పిల్లలుగా మనమేంటి? మనం ఎలా ఉంటున్నాం? అని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన స్వరూపం మన యందు ఏర్పడ్డం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు. ఆయన మనస్సు ఏంటి? అసలు ఆయన ఏంటి? ఈ లోకంలో ఆయన జీవిస్తా ఉంటున్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమై ఉండి మనల్ని ఏం చేయమంటున్నాడు అనే 3 మాటలు. ఆయన ఏమై ఉన్నాడో అదే మనల్ని కోరుకుంటున్నాడు. ఆహ్, చేసి చెప్పే దేవుడు. ఆయన ఏమై ఉన్నాడో అది మనకు నేర్పించే దేవుడు. దేవుడు ఆయన ఏమి చెబుతాడో దాన్ని ఖచ్చితంగా చేసి ఉంటాడు. చేసిన దాన్నే మనకు చెప్తాడు. అలాగే మనం కూడా చేసిన దాన్ని అంటే ఎక్స్‌పీరియన్స్ చేసిన దాన్ని మాత్రమే చెప్పేవాళ్ళుగా ఉండాలని దేవుడు నాతో నేర్పిస్తా ఉన్నాడు. ఏదైనా ఒకటి పంచుకుంటున్నాము అనంటే కొన్నిసార్లు ఫెయిల్ అయినప్పుడు అరే! నేను దీన్ని ధ్యానించాను కదా! ఇది దేవుడు నాతో మాట్లాడాడు కదా! మళ్ళీ నేనిప్పుడు వేరేగా బిహేవ్ చేస్తున్నానే అని సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నప్పుడు ఈ మాటలు నాకెంతగానో చిన్న చిన్న అంశాలైనా ఉపయోగపడినాయన్నమాట. ఆ మాటలే మీ దగ్గర గ్రూప్‌లో పంచుకోవాలని దేవుని సన్నిధానంలో పంచుకోవాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. నంబర్ 1 తన్ను తాను తగ్గించుకొనెను. దేవుని క్యారెక్టర్ ఏందంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు. అది మనకు బాగా ఎరిగిన విషయమే. కానీ ప్రాక్టికల్‌గా మన దగ్గరికి మనం దాన్ని తీసుకొనొచ్చుకున్నప్పుడు తన్ను తాను తగ్గించుకున్న ప్రభువును మనం కలిగి ఉన్నప్పుడు మనం కూడా ఆటోమేటిక్‌గా మనల్ని మనం తగ్గించుకోవాలి. అంతే కదా! ఎందుకంటే ఆయన స్వరూపము మన యందు ఏర్పడిన వాళ్ళమైండింటే ఆయన మనస్సు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగియుండుడి అన్న మాటను పోల్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనం కూడా మనల్ని మనం తగ్గించుకునే వాళ్ళంగా ఉండుంటాం. ఉండాలి గూడా. కొన్నిసార్లు లోపిస్తాం. మనలో కనిపించకుండా పోతాయి ఆ లక్షణాలు. కొన్ని పరిస్థితులను బట్టి మనం కాకుండా బిహేవ్ చేస్తున్న సందర్భాలలో ఈ మాటలు నాకు జ్ఞాపకం వచ్చినాయి కాబట్టి ఆ మాటలే మీతో పంచుకుంటున్నాను. ఫిలిప్పీ పత్రిక మరొకసారి మనం తెరిచి చూసినప్పుడు మనమందరం ఎరిగిన మాటలే పంచుకున్నప్పుడు 2వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట కనిపిస్తది కదా! మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. కానీ మనకు అదే దేవుడు మనల్ని మనం తగ్గించుకోవాలని కూడా నేర్పిస్తున్నాడు. కదా! ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎట్లా అంటే అది కూడా మనుష్యుల పోలికగా పుట్టటం. ఇది మనము ప్రాక్టికల్‌గా ఆలోచించినప్పుడు 5వ వచనంలో కనిపిస్తది గదా! క్రీస్తు 6వ వచనంలో. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై 8వ వచనానికొస్తే దాసుని స్వరూపం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఒక్కసారిగా దాసుని స్వరూపము ధరించుకొనెను. అసలు ఆ డిఫరెన్స్ ఎంత కష్టమైందంటే అంత తగ్గించుకోవడం అంటే, ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మనుషులు ఒక పేద కుటుంబానికెళ్ళినప్పుడు అసలు తగ్గించుకొని అంటే నా చిన్న ఎక్స్‌పీరియన్స్‌లో ఒక చిన్న చిన్న పల్లెటూర్లోకెళ్ళినప్పుడు పేడతో అలికింటారు. అక్కడ కూర్చోమంటే చాలామంది కూర్చోరు.
కూర్చోలేము కూడా. ఏదో మన బట్టలు నలిగిపోతాయి అన్నట్లుగా నిల్చుకొని ఉంటాం. అప్పుడు వాళ్ళు తీసుకొనొచ్చి కుర్చీలేసేస్తే అప్పుడు మాత్రమే కూర్చుంటాం. ఎందుకనంటే మన స్థితిని అక్కడ తగ్గించుకోలేకపోతున్నాం. ఆ పొజిషన్‌కు అడ్జస్ట్ కాలేకపోతున్నాం. కొంతమంది విజిటింగ్స్‌కెళ్ళినప్పుడు కొత్తగా సేవకొచ్చినప్పుడైతే అసలు వాళ్ళు కాఫీ ఇస్తారు. ఆ కాఫీ అట్‌లీస్ట్ అది ఆహ్, క్రీమ్ కలర్ కూడా ఉండదండి. అంత భయంకరమైన కలర్‌లో కలిపి ఇస్తారు. కానీ వాళ్ళకేమి తెలిసుండదు. అయితే గూడా చాలా బావుందక్కా, చాలా బావుందక్కా అని తాగాలి. అంతేగాని అంతకన్నా మనం ఏం మాట్లాడగూడదు అనేదాన్ని ఆ చిన్న వయసులో నేర్చుకున్నామనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మేమిట్లా ఉండేవాళ్ళం, మేమిట్లా ఉంటాం మేము అని మనము చాలా చోట్ల ఎక్స్‌ప్రెస్ అవుతుంటాం. కానీ ప్రభువు చూస్తే తన్ను తాను ఏ విధంగా తగ్గించుకుంటున్నాడంటే అక్కడ చూస్తే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. ఇక్కడికొచ్చినప్పుడు చూస్తే ఆయన దాసుని స్వరూపం. అక్కడ చూస్తే ఆయన దేవుని స్వరూపము ఒక మాటలో చెప్పాలంటే దేవునితో సమానంగా ఉన్నవాడు. ఇక్కడ చూస్తే మనుష్యుల పోలికగా పుట్టినవాడు. ఎంత దీన స్థితికి తగ్గించుకుంటున్నాడంటే అది కూడా 7వ వచనంలో తన్ను తానే రిక్తునిగా చేసుకుంటున్నాడు. అంటే ఆయన ఎంప్టీడ్ హిమ్‌సెల్ఫ్. ఆయన ఖాళీ చేసుకుంటున్నాడు. అంటే దైవత్వము అనేది ఆయనలో కనపడకుండా ఖాళీ చేసుకుంటున్నాడు. ఆయన పొజిషన్ ఆయన కనపడకుండా ఖాళీ చేసుకుంటున్నాడు. ఎన్నో సార్లు ఈ తగ్గింపు అనేది నా మట్టుకు దేవుడు నాకు నేర్పించిన అంశాన్ని మాత్రమే పంచుకుంటున్నాను. పెద్ద ప్రసంగికురాలను కాదు, ధ్యానాలు చేయటం నాకు రాదు కానీ దేవుడు నేర్పించిన మాట. తను తాను తగ్గించుకొని లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు గదా! తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. ఈ మాట మనమందరం ఎరిగిన మాటనే. తగ్గించుకుంటే ఈ లోకంలో హెచ్చించబడతాం. తగ్గించుకున్నవాడు ఖచ్చితంగా హెచ్చించబడునని దేవుని వాగ్దానం ఉంది. కాబట్టి తన్ను తాను తగ్గించుకోండి. లూకాసు వార్తలో 18వ అధ్యాయము 14వ వచనంలో ఇలాంటి గొప్ప దేవుడు ఒక మాట మనతో అంటున్నాడు. 18వ అధ్యాయము 4వ వచనంలో లూకాసు వార్త 18వ అధ్యాయము 4వ వచనంలో మత్తయి సువార్త క్షమించండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట అంటాడు. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోకంలో గొప్పవాడు. పైన 3వ వచనానికి వెళ్ళినప్పుడు మీరు మారు మనసు పొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోకంలో గొప్పవాడు. మరియు ఇలాంటి బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును అని అక్కడ చూసినప్పుడు ఇంగ్లీష్‌లో చైల్డ్ లైక్ బిహేవియర్, బిడ్డ వంటి ప్రవర్తన. ఒక బిడ్డలాగా ఉండేవాళ్ళు ఎవరంట? వాళ్ళు పరలోకంలో గొప్పవాడంట. అంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు ఈ లోకంలో హెచ్చించబడతాడు. అట్ ది సేమ్ టైమ్ పరలోకంలో ఎవరంట వాళ్ళే గొప్పవాళ్ళు. ఇక్కడ ఇన్ఫీరియారిటీ అనుభవిస్తాం. ఇక్కడ ఒకలాంటి ఇల్ ట్రీట్‌మెంట్ ఫేస్ చేస్తాం తగ్గించుకున్నప్పుడు. చాలా తగ్గించుకున్న వాళ్ళని తగ్గించే చూస్తారు. పోజింగ్‌గా, పాష్‌గా కనిపించే వాళ్ళని చాలా హై లెవెల్‌లో చూస్తారు. ఇది సమాజంలో నాకర్థమైనది. అంటే నేను చాలా సార్లు మా హస్బెండ్ చాలా తగ్గించుకుంటారు. ఎంత తగ్గించుకుంటారంటే తగ్గించుకోవాల్సిన దానికంటే తగ్గించుకుంటారు. అప్పుడంతా నాకు కొంచెం చిరాకనిపిస్తది. మరీ ఎందుకు ఎక్స్‌ట్రీమ్‌గా తగ్గించుకుంటారు? అది తగ్గింపు అనరు దాన్ని. మరీ ఓవర్ యాక్షన్ లాగుంటది. అంత తగ్గించుకోనవసరం లేదంటే అప్పుడు వాళ్ళు మనల్ని తొక్కినట్టుగా ట్రీట్ చేస్తారండి. మరి మీరెందుకండి చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేస్తారు? అలా ఉండొద్దండి అని అడిగితే ఎప్పుడు నా భర్త ఒక మాట అనేవాడు. అదంతా ఇక్కడే. పైకి పోయిన తర్వాత అవి ఏవి వర్కౌట్ అవ్వవు. ఆడ నువ్వు నేను ఏందో అక్కడ అర్థమవుతది. ఇక్కడ ఎట్లనన్నా ఇల్ ట్రీట్ చేసుకొని జనాలు. ఎట్లన్నా మనల్ని తగ్గించి చూడని. ఎట్లన్నా వాళ్ళు తొక్కి పెట్టని. కానీ అక్కడ మనం ఏంటో ఒక రోజు కనిపిస్తది. ఇక్కడ బాధలే, ఇక్కడ సమస్యలే, ఇక్కడ మనసుకు నొప్పే
ఏం సమస్య లేదు. అక్కడికెళ్ళిన తర్వాత అరె! 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 వీడినా మనం అంత ఇల్ ట్రీట్ చేసామని ఒక రోజొస్తది. ఆ రోజు సంతోషపడతాం. అంటే ఇక్కడ ఎన్నన్నా ఉండని, ఆ దాన్ని మాత్రమే దృష్టించిపోవాలి వినయ. ప్రతిదాన్ని ఎందుకు పట్టించుకుంటావు నువ్వు అని అనేవాళ్ళనమాట. సేవలో వచ్చిన కొత్తలో నాకు ఒక పోరాటం అనమాట ఇలాంటివన్నీ. ఇలాంటివి ఎప్పుడు దేవుడు నేర్పిస్తా ఉన్న విషయాలేంటంటే, ఆయన తగ్గించుకున్న దానికంటే మనమేమి ఎక్కువ తగ్గించుకోలేదు. ప్రభువునే ఆ రోజు ఏమన్నారు? అపహసించినారు. ప్రభువునే దేవుడినే వాడు వీడు అన్నారు. ఆయననే దయ్యములకు అధిపతి అన్నారు. ఆయననే చాలా తీసేసి మాట్లాడినారు. వాడు, వీడు అని మాట్లాడినారు. మనల్ని మాట్లాడితే ఏముంది వినయ అని నన్ను ఈ విధంగా గైడ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళనమాట. ఈ విధంగా ప్రభువు మాట్లాడుతున్నప్పుడు నాకు దేవుడు నేర్పించిన మాటలు బిడ్డ వలే తన్ను తాను తగ్గించుకొని. ఒక పసిబిడ్డ ఎంత ఇన్నోసెంట్‌గా ఉంటారో అంత ఇన్నోసెంట్‌గా తగ్గించుకున్నప్పుడు ప్రభువు ఈ లోకంలో చూస్తే హెచ్చింపబడతాం. తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడును. దాంట్లో డౌటే లేదు. మళ్ళీ ఇక్కడికొచ్చినప్పుడు చూస్తే ఎక్కడంట పరలోక రాజ్యంలో వాడే గొప్పవాడంట. కాబట్టి మనం మన లైఫ్ తగ్గించుకునే అలవాటు చేసుకుంటున్నామో అంటే నా మట్టుకు నేను. ఒకవేళ ఎవరో కోసమో కాస్త పోజింగ్‌గా, కాస్త గత్తుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నామో, ప్రభువులాగా తగ్గించుకుంటున్నామో, అది మన సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని కొంతమందిని గమనిస్తున్నప్పుడు చాలా కొంచెం ప్రాక్టికల్‌గా మాట్లాడినప్పుడు ఒక పొరపాటున ఒకవేళ వాళ్ళని గొప్పగా మనము వాళ్ళని గౌరవించి మాట్లాడిన వెంటనే అవతల నుంచి రెస్పాన్స్ ఎట్లొస్తదంటే ఆహ్, మీరు ఎవరు దీని గురించి నెగెటివ్‌గా ఆలోచించకూడదు. నా చిన్న రిక్వెస్ట్. అంటే ఉదాహరణకి వాళ్ళు ఎట్లాంటి పొజిషన్‌లో ఉన్నా మనము ప్రభువుని బట్టి అందరిని ప్రేమించాలి అని మనము ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఒకసారి నేను భారత్ బైబిల్ కాలేజీలో జాబ్ చేసేటప్పుడు అటెండరు కాఫీ తీసుకొని వచ్చినప్పుడు కాఫీ తీసుకొని మాట్లాడి "నువ్వు తాగు" అనేదాన్ననమాట. నేను తాగొచ్చినలేమ్మా నువ్వు తాగమ్మా అని ఇలా మాట్లాడుతుంటే డైరెక్టర్ సార్ చూసారు. చూసిన తర్వాత ఆమె ఎళ్ళిపోయిన తర్వాత టేబుల్ అంతా నేను క్లాత్‌తో అంతా క్లీన్ చేసుకుంటా ఉన్నాననమాట. నా సర్క్యులేషన్ డెస్క్‌నంతా క్లీన్ చేసుకుంటున్నా. లైబ్రేరియన్‌గా జాబ్ చేసేట అప్పుడు డైరెక్టర్ సార్ నన్ను పిలిచి చేంబర్‌కి రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత సార్ నాతో అన్న మాటేందంటే, "దిస్ ఈజ్ నాట్ ద చర్చ్. ఇది చర్చ్ కాదు. ఇక్కడ ఈ తగ్గింపులన్నీ పనికిరావు. ఇది కాలేజీ. చర్చ్‌లో నువ్వు తగ్గించుకోవాలి." అన్నారు. ఓహో! ఇది గూడా తప్పా? నేనలా ఉండటం తప్పా? అందరిని ఈక్వల్‌గా చూడడం తప్పా? నువ్వు యూ బీ లైక్ లైబ్రేరియన్. యూ బిహేవ్ యాస్ లైబ్రేరియన్. దిస్ ఈజ్ నాట్ ద చర్చ్. మైండ్ ఇట్ అన్నారు. ఓకే సార్. థాంక్ యూ సార్ అని చెప్పేసేసి ఎళ్ళిపోయాననమాట. నా మైండు ఒకలాగా పొల్యూట్ అయిపోయింది. ప్రభు అది గూడా తప్పేనా? అని ఆలోచించేదాన్ననమాట. నిజంగా అప్పుడు అలాగ నేను సార్ ఎందుకన్నాడని బాధపడ్డాను గానీ, తర్వాత లేటర్‌గా నేను ఏదైనా పిలిస్తే గూడా పనికి హెల్ప్ చేయమని అడిగితే గూడా ఏదో ఈజీగా తీసుకునేది. ఆహ్, ఎవ షిడి ఆమె రాలేదా అని అడిగేవాడు సార్. సార్ రాలేదు సార్ ఈరోజు ఎందుకు అనంటే, "నువ్వట్లా ట్రీట్ చేసి నేర్పించావు ఆమెను. నువ్వు మెయింటైన్ చేసేది నేర్చుకో. నువ్వు నువ్వు క్లోజ్‌గా మాట్లాడినందుకు ఈక్వల్‌గా ట్రీట్ చేసి నువ్వే చేసుకుంటావులే అనుకుంటుంది. ఇప్పుడు ఆమె రాట్లేదు. కాబట్టి యూ బిహేవ్ యాస్ లైబ్రేరియన్. నువ్వు పని చేయించటం నేర్చుకో. యూ మేక్ దెమ్ టు వర్క్. నీకు గాసం చేయటం వచ్చు గానీ, నీకు పని చేయటం రాదు అని చేయించటం రాదమ్మా నీకు" అని తిట్టారనమాట సార్. సారీ సార్ అని చెప్పాను. ఎందుకు ఈ మాట ఎక్స్‌పీరియన్స్ నా అనుభవంలో నేర్పిస్తున్నానంటే, కొంచెం వాళ్ళని మనమందరము ఒకటే కదా అని ట్రీట్ చేసే లోపల ఆమె నన్నే అసలు ఏమీ లెక్క చేయకుండా ఆమె చూసుకుంటదిలే లైబ్రరీ అంతా ఆమె క్లీన్ చేసుకుంటదిలే అని అన్నప్పుడు సారు దాన్ని కంపేర్ చేసి తిట్టాడనమాట. ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం సమానంగా చూసే లోపల వాళ్ళు ఇలాగ చూస్తారు అని మనం ఈ లోకంలో అనుకుంటాం గానీ ప్రభువు ఎన్ని సహించుకున్నాడో, ఎంత తగ్గించుకున్నాడో, ఆయన ప్రేమ ఎంత మన కోసం తగ్గించుకున్నాడో ఇవన్నీ అనుకున్నప్పుడు ఉండనీలే ఎవ్వరేమన్నా అనుకోనీలే అని దేవుడు ఈ దినాలలో నేర్పిస్తూ వచ్చాడు. ఈ చిన్న చిన్నవన్నీ తిక్కవన్నీ మైండ్‌లో నుంచి పోయేటట్టు చేశాడు. ఎందుకంటే మన దృష్టి ఏందంటే పరలోకంలో చిన్న బిడ్డల వంటి వారు. వాళ్ళలాగా తగ్గించుకున్నవారు గొప్పవారు. రెండో మాట మూడో వచనంలో మారు మనస్సు పొంది బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపనే ప్రవేశింపరు. ఈ మాట నన్ను చాలా భయపెట్టింది. నన్నెంత భయపెట్టిందంటే ఓహో! ప్రభువులాగా తగ్గించుకొని ఒక బిడ్డలాంటి మనస్సు కలిగి ఉండకపోతే అట్‌లీస్ట్ పరలోక రాజ్యంలోకి ప్రవేశం లేదు. ఇది కామన్ ఫ్యాక్టర్ బయటికి తీస్తే
బిడ్డల వంటి వారు, మారుమనసు పొందిన వారు, ఇవన్నీ ఒక మొత్తంగా ఆ వచనాన్ని 4 వచనాల నుంచి దీన్ని పక్కకు తీసేస్తే మనకు అర్థమయ్యేది ఏందంటే, తగ్గించుకోకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. ఓహో! ఈ మనస్తత్వము పుణికిపుచ్చుకోకపోతే నిజంగా ఆయన రాజ్యానికే మనము అర్హులం కాదు అని ప్రభువు నాతో మాట్లాడినాక, ఈ పిచ్చి ఆలోచనలన్నీ పోవాలి ప్రభువా అని కొన్ని సంవత్సరాల వెనక దేవుడు నాతో మాట్లాడినమాట. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడు. తన్ను తాను తగ్గించుకుంటే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. తన్ను తాను తగ్గించుకుంటే పరలోకంలో గొప్పవారవుతాం. మనం తగ్గించుకుంటే ఈ లోకంలోనే హెచ్చించబడతాం. ఎందుకంటే అది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. బిడ్డ వంటి వారైతేనే చిన్న బిడ్డ మనసు కలిగి ఉండటమనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాట దేవుడు నాకు నేర్పించిన మాట అని ధైర్యంగా నేను మీ ఎదురుంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే బైబిల్‌లో 2వ దినవృత్తాంతాలలో కనిపిస్తది కదా! 36 అధ్యాయము 12వ వచనంలో సిద్కియా రాజు చూసినప్పుడు ఆయన మాట వినలేదు. దేవుని మాట వినటమే తగ్గించుకోవడము అనే మాట మనం అక్కడ చూస్తాం. టైం దాటిపోతుంది. దేవుని మాట వినలేదు. 36 అధ్యాయము 12వ వచనంలో చూసినప్పుడు 2వ దినవృత్తాంతములు 36:12లో చూసినప్పుడు అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. తన్ను తాను తగ్గించుకొనడం అనంటే ఇక్కడ దేవుని మాట వినటము, మాట వినే మనస్తత్వం. అట్లనే శ్రమలో ఉన్నప్పుడు తగ్గించుకొని ప్రార్థించినప్పుడు ప్రభువు తోడై ఉండేను అన్న మాట నేను ఒక చోట జ్ఞాపకం చేసుకొని నిజంగా దేవుడు తగ్గించుకొని ప్రార్థన చేస్తే ప్రభువు తోడుగా ఉంటాడు. ఆయన తోడు మనతో ఉండాలి అంటే తగ్గించుకొని ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. ఎందుకంటే అక్కడ సుంకరి ప్రార్థన చేసినప్పుడు తను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. మనం అందరం ఎరిగినట్లుగా. ఆ పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత విర్రవీగుతున్నాడో ఆ సందర్భం మనం అందరము ఎరిగిన వాళ్ళమే. బైబిల్ ఎరిగిన వాళ్ళందరికీ తెలుసు. కానీ ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడో ఆ సన్నివేశమే మనతో దేవుడు మాట్లాడుతూ ఉంది. కాబట్టి మనము ప్రభువులాగా తగ్గించుకునే అలవాటు ఉందా? లేదనంటే మన పొజిషన్‌ను బట్టి, మన చదువులను బట్టి, మన స్థాయిని బట్టి, మన అందాన్ని బట్టి దేవుని సన్నిధానంలో తగ్గించుకోలేకపోతున్నామా? ఎలిజబెత్ రాణి గదా! మందిరంలో ఆమె ఎళ్లి కూర్చున్నప్పుడు గడగడ ఎవరో ఒక ఆమె వణికిందంట. ఇక్కడ అందరము ఒకటే అని చెప్పిందంట. నిజమే. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. ఈ లోకంలో తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు అన్న మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మన అంశంగా క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడు వరకు అన్న మాటను జ్ఞాపకం చేసుకొని ఆయన స్వరూపము, ఆయన మనస్సు ఏంటి ఆయన అంటే నంబర్ 1 ఆయన తన్ను తాను తగ్గించుకునేవాడు. ఆయన మనకేం నేర్పిస్తున్నాడంటే మనము తమను తాము తగ్గించుకోవాలి అని నేర్పిస్తున్నాడు. తగ్గించుకున్న వాళ్ళు ఈ లోకంలో హెచ్చించబడతారు. తగ్గించుకున్న వాళ్ళు పరలోకంలో గొప్పవారుగా ఉంటారు. లూకాసు వార్త 18వ అధ్యాయం ప్రకారం తగ్గించుకున్న వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. తగ్గించుకున్న వాళ్ళ ప్రార్థన ఆలకించబడుతుంది. ఆయన వాళ్లకు తోడుగా ఉంటాడు. అసలు తగ్గించుకోవటం అంటేనే ఆయన మాట వినటం. ఆయన మాట వినేవాళ్ళుగా ఈ లోకంలో ఉండాలి. తగ్గించుకునే వాళ్ళుగా ఉండాలని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏదో మేము తగ్గించుకునేంత పెద్దోళ్ళం నా మటుకైతే నేను కాదు, కానీ నా పరిస్థితిలో, నా పొజిషన్‌లో చిన్న మనస్తత్వాలు, దేవునికి ఆయాసం కలిగించే మనస్తత్వాలు, ఆ ఒక్క చిన్నదాన్ని బట్టి ఏదో మనసులో కల్మషం ఆవరించే మనస్తత్వాలు మనలోంచి తీసేసుకున్నప్పుడు నిజంగా ఆత్మీయ యాత్రలో ఎంత ముందుకు పోవటానికి వస్తదంటే, ఆ చిన్న మనస్తత్వం మనల్ని పొల్యూట్ చేస్తా ఉంటది. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా పాల వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు ఆమె కొంచెం పెద్దామెనే మాకంటే. ఒక 10 ఏండ్లు ఒక 7 ఏండ్లు అట్లా పెద్దామె ఉంటది. పాలకెళ్ళినప్పుడు నేనెళ్తాను ఎప్పుడైనా. నేనెళ్ళినప్పుడు "ఏమ్మా అబ్బాయి రాలేదా?" అనండి. అంటే నా కొడుకు అనుకోని నేను చాలా సార్లు కాలేజీ నుంచి లేట్‌గా వస్తాడు గదక్కా! అందుకే నేనొచ్చాను అన్నాను. మీ అబ్బాయిని కొడుకుని గురించి అడగట్లేదమ్మా మీ ఆయన. అబ్బాయా? ఈమేం పెద్దామె గాదు గదా! అబ్బాయి అంటుంది. సరే కానీలే. నష్టమేం లేదు ఈ లోకంలో. అబ్బాయి అనకపోతే వాడు అనుకోనీలే అనే మెచ్యూరిటీ రావడం. లేదంటే ఒక క్వెషన్ మార్క్. ఆమె ఎట్లా అంటుంది? ఈ మెంటాలిటీ, ఈ చిన్న మనస్తత్వము, ఈ చిన్న లోపము
ఏం చేస్తుందంటే మనస్సును పొల్యూట్ చేస్తా ఉంది. ఆ ఒక్కదాన్ని మనసులోంచి తీసేసుకుంటే ఏమన్నా అనుకోని. ఇదంతా ఇక్కడ మాత్రమే. అక్కడ ఎవరమంట మనము గొప్పవారమంట. ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన కెపాసిటీ ఎంత పెద్ద కెపాసిటీ, ఎంత గొప్ప మహోన్నతుడు ఆయన. దాన్ని రిక్తునిగా చేసేసుకొని ఈ లోకంలో ఏమీ తెలియనట్టుగా మనుష్య రూపాన్ని పోలి జీవించి, మనుషునిలాగా చచ్చిపోయి, మనుషునిలాగా ఈ లోకంలో కొట్టబడి, ఈడవబడి, హింసించబడి, తిట్టించుకొని లేచేటప్పుడు మాత్రమే దైవ స్వరూపము చూపించి లేచిన గొప్ప దేవుడు. ఆయన చేసే పనుల్లో దేవుని స్వరూపం చూపించాడు గానీ, ప్రతి చోట ఆయన మానవ స్వరూపంతో, దాసుని స్వరూపంతోనే జీవించాడు. కాబట్టి ఈ లోకంలో నేను చేసే పని ఏంటి? నా వలన దేవుడు మహిమ పొందే చోట మాత్రమే గొప్పది కనిపించాలి గానీ, మిగతా విషయాలలో ఎవ్వరేమైనా అనుకోని అనే మెచ్యూరిటీ నేర్పించడానికి ఈ మాట నాకు ఎంతగానో సహాయపడింది. రెండవదిగా ఆయన మాట్లాడుతున్న మాట క్షమాపణ. ఆయన తగ్గించుకున్నవాడు. రెండవ మాట ఆయన క్షమించిన వాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. మనమందరం ఎరిగిన మాటనే. 4:32 అనగానే కంఠస్థ వాక్యం వచ్చిన వాళ్ళకందరికీ అలవాటైపోయి ఉంటది కదా. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడు. ఇవన్నీ మనం ఎరిగిన విషయాలే. కానీ అప్పుడప్పుడు మనలో లోపిస్తున్న మైన్యూట్ థింగ్స్. ఎప్పుడు ఇవి వెల్ నోన్ టాపిక్స్ అయినా మనల్ని లోపించి మన ఆత్మీయతను దిగదార్చే ఈ అంశాలని నిజంగా అవి నాకు ఉపయోగపడ్డాయి. అందుకనే మీతో పంచుకుంటున్నాను. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇది ప్రభువు నేర్పిస్తా ఉన్నాడు. ఎందుకు ఆయన క్షమించుడి అనే మాట అంటున్నాడంటే, ఆయన క్షమించే దేవుడు కాబట్టి. ఆయన క్షమించుడి అని చెప్తున్నాడంటే, ఆయన క్షమించకుండా మనకు నేర్పించలేదు. మనం అందరం ఎరిగిన వారమే. ఆయన క్షమా హృదయము ఎంత అద్భుతమైనదో మీకా గ్రంథంలో కనిపిస్తది కదా 7:18 క్షమించుటకు క్షమించుటకు నీతో సముడైన దేవుడు ఎవరైనా ఉన్నారా అన్న మాట జ్ఞాపకం చేసుకొని ఈ మధ్యాహ్న కాలం వేళ నిజంగా నాకు ఇష్టమైన మాట, క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా అనే మాట. క్షమించే దేవుడు. ఆయన క్షమించటంలో ఆయనకు సమానం ఎవ్వరూ లేరంట. ఏ విషయాలలో నాకు సమానంగా ఎవరన్నా ఉన్నారా అని ఒకవేళ మనం ఛాలెంజ్ చేసుకోవచ్చుండేమో కానీ, క్షమించే విషయంలో నాకెవరైనా సమానమైతారా అని మనం అనుకోగలమా? అనుకోలేం. కానీ దేవునితో సమానంగా ఉండేవాళ్ళు లేరంట. ఎందుకంటే అంత క్షమా హృదయమైనది. ఆయన మనల్ని క్షమించాడు కాబట్టి దేవుడు మనకేం చెప్తున్నాడంటే క్షమించండి అని చెప్తున్నాడు. ఆయన చెయ్యకుండా ఏది ఇంతవరకు ఆయన చెప్పలేదు కదా. మన గ్రంథం ఎంత తెలిసిన వాళ్ళు నాకంటే చాలా అనుభవజ్ఞులు ఉన్నారు. దేవుడే క్షమిస్తున్నాడు కనుక మనం ఎంత శిక్షకు అర్హులమో మనం తెలుసు. ప్రతి ఆదివారము ప్రతిరోజు మన రక్షణ పాత్రను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించేటప్పుడు మన స్థితిగతి ఎరిగినప్పుడు ఆయన ఎంత క్షమించి మనల్ని పరలోక రాజ్యానికి వారసులంగా చేసుకున్నాడో మనం అందరం ఎరిగిన వారమే. కాబట్టి అలాంటి దేవుడు కీర్తన గ్రంథము 103:3 అంటాడు కదా, దోషములన్నీ క్షమించేవాడు. ఆయన దోషం 103:3 ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చేవాడు. అంత మంచి దేవుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనములు అంటాడు, మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. మత్తయి 6:15. ఈ మాట మనకందరికీ తెలుసు కదా. చిన్నప్పటి నుంచి వింటున్న మాట నేనైతే ఈ మాట. మీ అపరాధములను క్షమించాలంటే మీరు మనుషుల అపరాధం 6:15. మత్తయి సువార్త 6:15. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. మనము క్షమాపణ నంబర్ 1 ఆయన క్షమించాడు కాబట్టి మనము కూడా క్షమించాలి. ఆయనే క్షమించాడు. ఆయన సిలువలో ఏ విధంగా క్షమించాడో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఎంత గొప్ప హృదయము. కొట్టించుకునేటప్పుడు క్షమించమని అడిగే గొప్ప హృదయం ఇంకెవరికైనా ఉందా? మనల్ని ఒక మాట అంటే సహించలేం.
మనల్ని ఒకరు కించపరిచి మాట్లాడితే సహించలేం. హృదయంలో నొచ్చుకొని బయటికి మాట్లాడలేకపోయినా లోపల ఎంతగానో నొచ్చుకుంటాం. కానీ దేవాది దేవునిలో ఎంత క్షమాపణ, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఎంత క్షమించే దేవుడు. క్షమాపణకు ఆయనకాయనే సాటి. ఆయన అంత గొప్ప దేవుడు. ఆయన రెండో మాట ఏమంటున్నాడంటే, మనం క్షమింపబడు నిమిత్తము క్షమించాలి. ఎందుకు క్షమించాలంటే ఆయనే క్షమించాడు. ఆయన మోడల్ కాబట్టి మనం క్షమించాలి. నంబర్ 2, క్షమించబడుటకు క్షమించాలి. మనం క్షమించబడాలి. అంటేనే మనుషుల అపరాధములను మనం క్షమించాలి. అందుకే దేవాది దేవుడు అక్కడ చేసి చూపించాడు. ఆయన క్షమించి మనకు నేర్పిస్తా ఉన్నాడు. మనం క్షమించబడాలంటే మీరు కూడా ఒకరిని క్షమించాలి అని ఆయన బోధించేటప్పుడు ఆయన బోధలలో చెప్పిన ఒక బోధ, మీరు మనుషుల అపరాధములను క్షమించండి అని. ఎంత మాత్రము క్షమిస్తున్నామో బయటికి మాట్లాడకపోయినా లోపల ప్రతిరోజు మాట్లాడుకుంటాం కదా మన విరోధుల గురించి. మనల్ని ఎవరైనా ఏమన్నా అన్న వాళ్ళ గురించి ఆల్మోస్ట్ వాళ్ళని గురించి డిస్కషన్స్ పెడతాం కదా. ఆల్మోస్ట్ వాళ్ళని గురించి జ్ఞాపకం చేసుకొని క్షణం ఉండదు కదా. అందుకే ప్రభువు మాట్లాడుతున్నాడు, నా మట్టుకైతే క్షమిస్తాం వాళ్ళని. కానీ ఒక్కసారి కాకుండా ఒకసారి గుర్తుకొస్తుంటది. గుర్తుకొచ్చినప్పుడు వీలైతే మనతో కోఆపరేట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో డిస్కస్ చేస్తాం. మనతో కోఆపరేట్ చేసే వాళ్ళు లేరు అని అంటే లోపల ఎంత దూరం ఆలోచించాలో, ఎంతసేపు ఆలోచించాలో అంతసేపు వాళ్ళని గురించి ఆలోచించుకుంటాం. కానీ నాకు నేర్పించిన మాట ఏందంటే మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వానిని క్షమించుడి. ఇది నాతో దేవుడు మాట్లాడినాడు. దేవా, నేను గెలవలేకపోతున్నాను అని నేను దేవుణ్ణి అడుగుకున్నప్పుడు, నిలువబడి ప్రార్థించినప్పుడెల్లా వారిని క్షమించుడి. ఒక్కసారి వారిని క్షమిస్తే ప్రార్థన ఎంత చక్కగా ముందుకు పోతుందో కదా. ఆర్టిఫిషియల్ ప్రేయర్ ఎన్నిసార్లు చేస్తుంటామో మనం క్షమాపణ అనేది మర్చిపోయి, క్షమించకుండా లోపల నసబెట్టుకొని ఎంత ప్రార్థన చేసినా అది కాస్త కూడా ముందుకు పోదు. అలవాటైన ప్రార్థన ముందుకు పోతుందేమో కానీ ఆత్మ నడిపింపుతో కూడిన ప్రార్థన ముందుకు జరగదు. అది జరుగుతుందంటే అది అలవాటైన ప్రార్థన, అబద్ధమైన ప్రార్థన, బై హార్ట్ ప్రేయర్ అయితే తప్ప. అది ముందుకు పోవాలంటే మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వారిని క్షమించుడి. క్షమించిన తర్వాతనే ప్రార్థన కొనసాగుతుంది. నా ప్రార్థన కొనసాగాలంటే మనస్ఫూర్తిగా క్షమించాలి. అందుకే యోబు గ్రంథంలో చూస్తున్నాం కదా, శత్రువులైన స్నేహితుల్ని, స్నేహితులైన శత్రువుల్ని వాళ్ళని ఏమైనా అనుకోవచ్చు. క్షమించటము యోబు నేర్పిస్తా ఉన్నాడు. ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అంటే సూపర్ బుక్ అనే చూస్తున్నప్పుడు ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు నా మనమరాలు కూడా అంటుంటది, వాళ్ళు చూసేసి ఇంకొచ్చి ఇంకా యోబును సతాయిస్తారు అంటుంటది అనమాట. అంటే వాళ్ళు వచ్చి సతాయిస్తారని కూడా ఆమెకు అర్థమైపోయింది. ఇంకొస్తారు, ఇంకా మొదలు పెడతారు అని అంటుంటది కింద కూర్చొని ఎపిసోడ్ పెట్టుకొని. సతాయిస్తాడు కానీ యేసయ్య బాగా సహాయం చేస్తాడు యోబుకు అని చెప్తుంటది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, శత్రువులుగా ట్రీట్ చేస్తున్న స్నేహితుల్ని యోబు క్షమిస్తున్నాడు. అది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఆయనకు వచ్చినన్ని కష్టాలు మనకు రాలేదేమో కానీ క్షమించే అనుభవం మాత్రము, ఆయనకున్న అనుభవాన్ని మనం ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవాల్సిందే. యోబు సహనానికి మారుపేరు కలిగిన వాడు, బైబిల్లో రాయబడిన వాడని లేఖనాలు ఎరిగిన ప్రతి విశ్వాసికి తెలుసు. కానీ ప్రాక్టికల్గా మనము ప్రవర్తించేటప్పుడు, ప్రాక్టికల్గా మనము విశ్వాస యాత్రలో ముందుకు పోయేటప్పుడు ఎన్నిసార్లు క్షమిస్తున్నామో, ఎంత మట్టుకు ప్రేమిస్తున్నామో మన హృదయాలకు మాత్రమే తెలుసును. అది నేను నేర్చుకుని మీ దగ్గర జ్ఞాపకం చేయటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కీర్తనల గ్రంథంలో 19వ సామెతల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం నిచ్చును, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనత. క్షమించే హృదయము నీకు ఘనతనిస్తుంది. ఒకసారి తప్పును క్షమించేది అలవాటు చేసుకుంటే అది నీకు ఘనత, అది గొప్పతనము. కొంతమంది పెద్దవాళ్ళు
ఒక తప్పు చేసినప్పుడు ఏమనకుండా సైలెంట్ అయిపోతారు చూడు, అదే పెద్ద దెబ్బ మనకి. వాళ్ళు తిట్టింటే బావుండు అనిపిస్తది. ఊరికే సైలెంట్‌గా ఉండి, ఊరికే అలా చూసి సైలెంట్‌గా అయిపోతారు చూడు. అబ్బా! చేయకపోయుంటే ఎంత బావుండు అనిపిస్తది. అది వాళ్ళకు ఘనత, మనకు దిద్దుబాటు. కాబట్టి ఆ పొజిషన్ మనదైంటే ఎంత బావుంటది. తప్పులు క్షమించుటట్టి వానికి ఘనత, క్షమించుటకు సిద్ధమైన దేవుడు. ఎప్పుడు క్షమించే మనసు కలిగి ఉన్న ఆ దేవుని గుణలక్షణాన్ని, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండటం, క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడ్డము. క్షమించుడి, క్షమించుడి, క్షమించుడి. లూకాసు వార్త 6 అధ్యాయము 38 వచనంలో ఒక మాట అంటాడు. లూకాసు వార్త 6 అధ్యాయము 38 వచనంలో ఒక మాట అంటాడు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇది ఆల్రెడీ మనం చదువుకున్న మాటతో సమానంగానే ఉంది. అదే 23 అధ్యాయం 34 వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. కొలసయి పత్రిక 3:13లో ఒక అద్భుతమైన మాట కనిపిస్తది. వాక్యానుభవం కలిగిన వారికి ఎంతో మందికి తెలిసుంటది గానీ, జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభువు అంటే ఒకసారి మనం కొరపడి ఉన్నామనే నేను అనుకుంటాను. ఒకసారి దేవుడు రిమైండ్ చేస్తున్నాడు ఒకటి అంటే, అది మనకు కొరత అయింటేనే జ్ఞాపకం చేస్తాడు. కొలసయి పత్రిక 3:13లో, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ఎవరినంట? హాని చేసిన వారిని క్షమించటం. ఇది ఇంకా ఘోరమైన స్టెప్. హాని చేసిన వారిని, మనకు హాని చేసిన వారిని క్షమించటం. ఏ లెవెల్‌కు హాని చేసింటారు? ఏ లెవెల్‌కైనా హాని చేసింటారు. నీ ప్రాణానికి ముప్పు తెచ్చింటారు. నీ కుటుంబానికి ఎసరు పెట్టిండింటారు. నీ మనస్సుకు గాయం చేసింటారు. నీ దేహానికి కూడా గాయం చేసింటారు. ఎందుకంటే ప్రభువు దేహానికి గాయం చేశారు. నొప్పికి గాయం చేశారు. ఆయన ఈగో హర్ట్ అయింది. అన్ని విషయాలుగా హర్ట్ అయింది. కానీ ప్రభు క్షమిస్తున్నాడు. దేవుడు ఈ హృదయంలో ఈ మనస్తత్వం ఎన్నో సార్లు ఇంట్లో, ఇన్‌లాస్ మధ్యలో ఎన్నెన్నో సమస్యలు, వైఫ్ అండ్ హస్బెండ్‌కు ఎన్నెన్నో సమస్యలు, బిడ్డలతో ఎన్నెన్నో సమస్యలు, కుటుంబ సభ్యులు, బంధువులు కలిసినప్పుడు సూటిపోటి మాటలు, ఎన్నెన్నో మాటలు. నా మట్టుకైతే నన్ను ఒక గొప్ప అద్భుతమైన స్టేట్మెంట్‌తో గాయపెట్టిన ఒక సందర్భం, అది చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు కానీ, ప్రభువు ఎంత అద్భుతంగా హృదయంలో ఈ మాట జ్ఞాపకం చేశాడంటే, భయంకరమైన ఎక్స్‌పీరియన్స్. ప్రభు ఒక బంధువుల మధ్యన కలిసినప్పుడు, ఒక బంధువు పెద్ద ఘోరమైన నింద మాట్లాడేసరికి జీర్ణించుకోలేకపోయి, దుఃఖం ఆపుకొని చెస్ట్ పెయిన్ వచ్చి ఆగమేఘాల ఈసీజీ చేసేంత సిచ్యుయేషన్‌కు పరిస్థితి నా బాడీ దిగజారిపోయినప్పుడు చాలా బాధ అనిపించింది. దేవుడు కోలుకోవడానికి సహాయం చేశాడు. మళ్ళీ ఆ వ్యక్తి కలిసినప్పుడు, ఏమన్నా ఎందుకింత మాట అన్నావు అప్పుడు నువ్వు? అట్లా తప్పు కదన్నా, నువ్వు సేవకుడివే కదా! అలా మాట్లాడకూడదు కదా! అంటున్నప్పుడు, నాకు ఆల్రెడీ నేను చాలా అనారోగ్యంతో ఉన్నాను. నా అనారోగ్యం ఇంకా పెరిగిపోవాలని ఇప్పుడు నాతో వాదిస్తున్నావా? అని అన్నప్పుడు, సారీ అన్నా. నీ ఆరోగ్యం నాకు చాలా ఇంపార్టెంట్. ఓకే, దేవుడు చూసుకుంటాడు. వదిలేస్తాను ఈ పాయింట్. కానీ ఇంకెప్పుడు అనొద్దన్న ఇట్లాంటి మాటలు. బాగుండవు అలా అనుకోవద్దు మనము అని చెప్పి వదిలేయటానికి దేవుడు సహాయం చేశాడంటే, నేను నేర్చుకున్న చిన్న అంశం. ఓడిపోయి, కుమిలిపోయి, కృంగిపోయి, అనారోగ్యానికి దిగజారి, ఒక సేవకులంటేనే ఏమనుకుంటున్నారు? సేవకులంటే అల్లుడి మీద పడి తింటారా? ఈరోజు అల్లుడు సాకుతున్నాడు అంటున్నారు. సేవకొచ్చి 22 సంవత్సరాలయింది. ఎవరు సాకారు మమ్మల్ని 22 సంవత్సరాల నుంచి? అల్లుడొచ్చి 7 సంవత్సరాలైతే అల్లుడు సాకుతాడా? మరి 22 ఏళ్ల నుంచి సాకుతున్న ప్రభు, పోషిస్తున్న ప్రభు ఏమైపోయినట్టు? సేవకులకే ఈ గొప్పతనం అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థమైతది అని ఎమోషన్ అయిపోయి ఈసీజీ వరకెళ్ళిపోయినాను. కానీ దేవుడు నేర్పించాడు. అనుకోని వదిలేసేయి, క్షమించు. హ్యాపీగా క్షమించేసి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నొప్పి కలుగజేస్తారు. నొప్పి కలుగజేస్తారు. క్షమించగలుగుతున్నామా? బాధ కలుగజేస్తారు. క్షమించగలుగుతున్నామా? మన సంసారాలకే ఎసరు పెడతారు. క్షమించగలుగుతున్నామా? సేవలో ఎంతెంతగానో ఆటుపోట్లు క్షమించగలుగుతున్నామా?
ఏమి ఎరగనట్టు వందనాలు చెప్తారు. లోపల మనసులో తిట్టుకుంటూ వందనాలు చెప్తామా? సంతోషంగా వందనాలు చెప్తామా? ఈ మెచ్యూరిటీకి ఎదిగి రావటానికి దేవుడు ఎన్నో అనుభవాల గుండా తీసుకెళ్ళి నేర్పించిన ఈ చిన్న మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అని చేసిన వారిని క్షమించుము. ఒకరోజంట ఒకతను ఒక బాయ్‌ని బానిసగా తీసుకెళ్ళి ఎక్కడో బానిసగా అమ్మేశారంట. ఆయన ఎక్కడైతే బానిసగా చేర్చబడ్డాడో అక్కడికెళ్ళి బానిస పని చేస్తా ఉన్నాడు. దేవుని దయను బట్టి ఒక దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి, దేవుని ఎరగకపోయినా ఒక మంచి వ్యక్తి దగ్గర బానిసగా సెటిల్ అయిపోయాడు. ఆ వ్యక్తి దగ్గర బానిసత్వం చేస్తూ ఉన్నప్పుడు ఇంకొకతను ఈయనలాగానే బానిసత్వానికి తీసుకొనొచ్చిన ఒక ముసలివాడు చాలా ఇబ్బందితో, చాలా రోగంతో ఇబ్బంది పడుతుంటే, ఆయనకు పరిచర్య చెయ్యి బాబు అని తన యజమానుడు చెప్తే, ఆయనకు పరిచర్య చాలా శ్రద్ధగా చేస్తున్నాడంట. ఎవరు ఇంతవరకు చెయ్యనంతగా పరిచర్య చేస్తున్నాడంట. ఎవరు చేయలేరేమో ఇంతగా అన్నట్టు పరిచర్య చేస్తున్నాడు. బాబు ఆయన మీకేమన్నా బంధువా? ఎందుకు ఆయనను అంత బాగా చూసుకుంటున్నావు అని అడిగాడంట ఓనరు. అంటే బంధువు కాదండి. అంటే నీకు తండ్రా అని అడిగాడంట. కాదండి. చుట్టమా అని అడిగాడంట. కాదండి. స్నేహితుడా అని అడిగాడంట. కాదండి. మరి ఇంకెవరు ఆయన అంటే, నన్ను కిడ్నాప్ చేసుకొచ్చి నీకు బానిసగా అమ్మినతను. మరి ఆయనను ఎందుకు బాగా చూసుకుంటున్నావు? ఆయనను హింసించాలి గదా నువ్వు. ఎందుకు ఆయనను బాగా చూసుకుంటున్నావు? అది నా దేవుని క్షమాపణ. నేను ఆయనను క్షమించాను. అందుకే చూసుకుంటున్నాను. ఆయనను క్షమించగలిగాను. ఆయన మీద కోపం లేదా నీకు అంటే, లేదు. క్షమించాను. అది దేవుడిచ్చే క్షమాగుణం అని చెప్పాడంట. ఏ లెవెల్‌కు మనల్ని బాధ పెట్టారో మరి క్షమిస్తున్నామా? బైబిల్ చదువుకొని, ప్రార్థన చేసుకొని, దేవునికి ఇచ్చి, దేవుని పాటలు పాడి, మందిర పరిచర్య చేస్తూ, ఎన్నెన్నో విధాలుగానో చేస్తూ, ఇట్లా చిన్న విషయంలో ఒక అర కలిగి, ఒక లోపం కలిగి జీవిస్తున్నామో మనల్ని మనం పరీక్షించుకోవడానికి దేవుడు సహాయం చేయను గాక. మూడవ మాట, ఆయన ప్రేమించు స్వభావము కలిగినవాడు. నంబర్ 1 ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. నంబర్ 2 ఆయన క్షమించు దేవుడు. నంబర్ 3 ఆయన ప్రేమించు దేవుడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట అంటాడు కదా! ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ప్రేమ కలిగి క్రీస్తు వలె ఉండుటకు ఏం చేయాలంట? 4వ అధ్యాయము 15వ వచనంలో ప్రేమ కలిగి క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. ప్రేమ కలిగి క్రీస్తు వలె ఉండుటకు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. అందుకే క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. ఇది ఒక ఎదిగే విషయం. ఆత్మీయ జీవితంలో ఒక ఎదుగుదల. ఆత్మీయ విషయంలో ఎదగడము అనంటే వాక్యము ఎన్నిసార్లు చదివాము, బైబిల్ ఎన్నిసార్లు ముగించాము అని కాదు కానీ, ఎక్కడెక్కడ వాడబడుతున్నాము అనేది కాదేమో కానీ, ఎన్ని ప్రసంగాలు చేశామని కూడా కాదేమో కానీ, ఎన్ని పాటలు రాసామో అనేది కూడా కాదేమో కానీ, క్రీస్తు ప్రేమలో ఆయన వలె, క్రీస్తు వలె ఉండుటకు. క్రీస్తు వలె ప్రేమ కలిగి క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఆయన క్రీస్తు వలె ఉండుటకు అంటే ఆయన ప్రేమించాడు కాబట్టి. మనకు తెలియంది ఏమి లేదు. ఎంత ప్రేమించాడు మనల్ని మనకు తెలుసు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడండి. 5:2లో ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగి నడుచుకొనిడి. 1 కొరింథీ 14:1లో ప్రయాసపడుడి అంటాడు. ఎందుకు అనంటే అది చాలా కష్టం కాబట్టి. ప్రేమ కలిగి నడుచుకోమంటాడు. ఎందుకనంటే ఆయన ప్రేమించాడు కాబట్టి. ఆయన ఎంత ప్రేమించాడు అనంటే ఆయన ప్రాణం పెట్టునంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రాణాన్నే పెట్టేశాడు. ఒకరి కోసం ప్రాణం ఇయ్యాలంటే చాలా ప్రేమ కలిగి ఉండాలి. మన బిడ్డలకి అనారోగ్యం వచ్చిందంటే డబ్బులు ఖర్చు పెట్టగలుగుతామేమో కానీ, ప్రాణాన్ని పెట్టే తల్లిదండ్రులు నాకు తెలిసి లేరు. కానీ ప్రభువు ప్రాణం పెట్టిన ఆయన ప్రేమ. తండ్రి ఎలాగు ప్రేమించెనో నేను మిమ్మును అలాగు ప్రేమించితిని అని యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాట అంటాడు. తండ్రి ఎలాగు ప్రేమించెనో 15వ అధ్యాయము 9వ వచనం. తండ్రి ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి ఇండుడి. ఆయన మోడల్. ఆయన తండ్రి ఆయనను ఎలాగ ప్రేమించాడో ఆయన మనల్ని అలాగ ప్రేమించాడు. మనం ఎలాగా ప్రేమిస్తున్నాం? ఆయన ఎలాగ ప్రేమించాడో అలాగా ప్రేమించడానికి సాధ్యమేనా? అసలు ఎందుకు
ఆయన ప్రేమించాడు మనల్ని అని అంటే కేవలము కృప. ఆయన ప్రేమయ్య ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమించాడు. కానీ ఆ ప్రేమను మనల్ని ఏమంటున్నాడు దేవుడు? పంచిపెట్టమంటున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 20వ వచనంలో కనిపిస్తాడు కదా, తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి ముద్దు పెట్టుకొని వచ్చి కౌగలించుకుంటున్నాడు. అది తండ్రి ప్రేమ. ఎట్లా ఉంటదంటే, మనం ఎలాంటి వారమైనా ప్రేమిస్తాడు తండ్రి. మురికిగా ఉన్నా ప్రేమిస్తాడు, తప్పు చేసినా ప్రేమిస్తాడు. ఎందుకనంటే తండ్రి ప్రేమ. ఆ ప్రేమని ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు. ఆ ప్రేమని పాస్ ఆన్ చేయమంటున్నాడు. ఎంత కష్టమైన విషయం అంటే అంత కష్టమైన విషయం. ఆ ప్రేమని మనల్ని పంచమంటున్నాడు. ప్రేమ కలిగిన ఎడల శిష్యులగుదురు అని 13వ అధ్యాయము యోహాను సువార్తల 35వ వచనంలో అంటాడు. ఏమంట? ప్రేమ కలిగింటేనే శిష్యులమంట. దేవుని శిష్యులం అనిపించుకుంటున్నామేమో కానీ థియరిటికల్గా, ప్రాక్టికల్గా ఆయన ప్రేమ మనలో ఉందో లేదో ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవటానికి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో అంటాడు, క్రీస్తు మీ హృదయంలో నివసించునట్లుగా. క్రీస్తు మీ హృదయంలో నివసించునట్లుగా. ఎఫెసీ పత్రిక 3:18లో క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి. ఏమంట? క్రీస్తు మన హృదయంలో నివసించునట్లుగా ఏం చేయాలంట? ప్రేమలో స్థిరపడాలంట. ప్రేమలో వేరుపారి, స్థిరపడి వేరుపారి. ఏ లెవెల్ కంటే ప్రేమ కలిగి మనము ఉంటేనే క్రీస్తు మన హృదయంలో నివసిస్తాడు. ప్రేమ కలిగి ఉంటేనే క్రీస్తు మన హృదయంలో నివసిస్తాడు. మన హృదయంలో క్రీస్తు ఉండాలి అంటే మనం ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. ఎందుకంటే ఆయన తండ్రి ఎలాగూ ప్రేమించాడో ఆయన మనల్ని అలాగూ ప్రేమించాడు. మనల్ని అలాగా ప్రేమించండి అంటున్నాడు. ప్రేమిస్తే ఆయన మనలో నివసిస్తాడు. ప్రభువు మనలో నివసిస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం కదా. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడినట్లు కంప్లీట్లీ అండ్ పర్మనెంట్లీ అది మనలో క్రీస్తు ఫామ్ అయిపోయినట్టు. మరి ప్రేమ, మరి ఆయన ఫామ్ అయినప్పుడు ఆయన ప్రేమ కూడా ఫామ్ అయి ఉండాలి కదా. ఫామ్ అయిందంటే అది బయటికి రావాలి కదా. బయటికి వచ్చినప్పుడు అది ప్రాక్టికల్గా మనం చేయాలి కదా. చేస్తున్నామా? ఎంత మాత్రం ప్రేమిస్తున్నాం? ఏ విధమైన ప్రేమ చూపిస్తున్నాం? మనల్ని ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తున్నామా? మనల్ని ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తే అది క్రీస్తు ప్రేమ కాదు. ఎందుకంటే క్రీస్తు ఆయనను ప్రేమించిన వాళ్ళని ప్రేమించలేదు. ఆయన మనల్ని కూడా ప్రేమించాడు. మనం ఆయనల్ని ప్రేమించలేదు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఆయనే వెదకి వచ్చి మనల్ని ప్రేమించాడు. అందుకే కొలస పత్రికల 3:14లో అంటాడు కదా, ప్రేమను ధరించుకోండి అంటాడు. అది ధరించుకుంటే వచ్చేది. అది వస్త్రం లాంటిది. అది మనలో లేదేమో కానీ అది ధరించుకుంటే, క్రీస్తును ధరించుకుంటే క్రీస్తు ప్రేమ ఆటోమేటిక్గా వస్తుంది. దేవుని పోలికగా సృష్టింపబడితే అది అది స్వభావము, అది కొత్త స్వభావం. అది ధరించుకుంటే వచ్చే స్వభావం. అది మనలో లేనిది. కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో కొంతమందిని క్షమించగలమేమో కానీ నెక్స్ట్ స్టెప్ ఏంది? సారీ చెప్పటం చాలా ఈజీ. సారీ చెప్పిన వాళ్ళని ఓకే అనడం కూడా చాలా ఈజీ. కానీ సారీ చెప్పిన వాళ్ళని ప్రేమించటము చాలా కష్టమైన విషయం. ఎంత కష్టమైన విషయం అంటే, ఒక శత్రువును ప్రేమించండి అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే మాట గైకొనుటయే ప్రభువును ప్రేమించటం, మాట గైకొనుటయే తగ్గించుకోవటం, మాట గైకొనుటయే క్షమించటం. మరి ప్రభువును ప్రేమించటం అంటేనే దేవుని మాట గైకొనటం అన్నప్పుడు నిజంగా ప్రభువును ప్రేమిస్తుంటే తోటి వాళ్ళని, పక్క వాళ్ళని ఖచ్చితంగా ప్రేమిస్తాం. ఒకరినొకరు ప్రేమించాలి, పొరుగువానిని ప్రేమించాలి, శత్రువును ప్రేమించాలి. కాబట్టి మనల్ని ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తున్న ఎక్స్పీరియన్స్ మనకుందేమో కానీ ఒకరినొకరు ప్రేమించడం, అవతలోళ్ళు ప్రేమ చూపినా చూపించకున్నా ప్రేమించటం, పొరుగువారిని ప్రేమించటం ఇది సాధ్యమేమో కానీ ఎవరిని ప్రేమించాలంట? శత్రువును ఎందుకంటే కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మనం అందరికీ తెలుసు కదా. ప్రేమ 13వ అధ్యాయం అనగానే, మొదటి పత్రిక 13వ అధ్యాయం అనగానే ప్రేమ. 2వ వచనంలో అంటాడు, ప్రేమ లేని వాడైతే ఏమంటా మనము? వ్యర్థం.
ఎంత భక్తి అన్నా చూపించొచ్చేమో కానీ ప్రేమ లేకపోతే వ్యర్థం. అది కూడా ఏం ప్రేమ చూపించాలంట? శత్రువును ప్రేమిద్దాం. మరొకసారి చూద్దామా? లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనం. 6వ అధ్యాయము 27వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనంలో. 6వ అధ్యాయము 27 కంటే ముందర 35వ వచనం చదువుకుందాం. 27 కంటే మీరైతే ఎట్టి వారిని గూర్చినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఏమంట? సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఎవరిని ప్రేమించాలంట? శత్రువులను ప్రేమించడం. ఇది హై లెవెల్. ఎవరినైనా ప్రేమిస్తామేమో కానీ శత్రువును ప్రేమించటం. ఇంతసేపు ఎగ్జాంపుల్ చూసాం మనం. ఎవరైనా తనను బానిసగా అమ్మిన ఆయన అంటే ఒక శత్రువును ప్రేమించగలమా? ప్రేమించాడు. ఆ చిన్నవాడు ప్రేమించాడు. కారణం ఆయన క్రీస్తు మనస్సును కలిగి ఉన్నాడు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు, ఏ మనస్సు? ప్రేమించే మనస్సు ఉంటే క్రీస్తు ఏం చేస్తామంట? శత్రువులను ప్రేమించటం. లూకాసు వార్త శత్రువులను ప్రేమించటం అన్నప్పుడు ఆ లూకాసు వార్త 27వ వచనంలో కనిపిస్తది కదా. వినుచున్న మీతో నేను చెప్పుచున్నదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థించుడి. వీళ్ళంతా శత్రువులే. ఏమంట? నంబర్ 1 మేలు చేయాలంట, దీవించాలంట, వారి కోసము ప్రార్థన చేయాలంట. ప్రార్థన చేయటం చాలా ఈజీ. ఎందుకంటే దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం. ఈజీ, సింప్లిఫై థింగ్. పరిస్థితి సింపుల్ అయిపోద్ది ప్రార్థన చేయటం. మేలు చేయటం చేయగలమా? ఒక శత్రువుకు మేలు చేయగలమా? ఆ లెవెల్కు మనలో ప్రేమ ఉందా? మొన్నటిదాకా మనల్ని బాధించిన వాళ్ళకి ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టి గుడ్డలు పెట్టగలమా? వారికి డిన్నర్ చేయగలమా? వాళ్ళు అపాయంలో ఉన్నప్పుడు వెళ్ళి ఆదుకోగలమా? బాగా అయిందిలే, ఇట్టనే కావాలా, ఏం నన్ను మామూలుగా సతాయిచ్చిందా, కాబట్టి సరిగా అయిందిలే అనే మనస్సు కలిగి ఉంటామే తప్ప వారిని ప్రేమించే మనస్సు, అది ప్రభు మనస్సు అయింటే ఆటోమేటిక్గా మనం మూవ్ అయిపోతాం. లేదంటే బాగా అయిందిలే అనుకోకపోయినా సైలెంట్గా ఇట్లా స్టిఫ్గా కూర్చొని ఉండగలం. ఎందుకంటే క్రీస్తు మనస్సు కొన్నిసార్లు పక్కకు పెట్టి మన మనస్సును, పాత నియమం ఒకటి ఉందే మనలో, పాప నియమం ఉందే అప్పుడప్పుడు తొంగి చూస్తూ ఉంటుంది కదా, దాన్ని పక్కకు తోసి ప్రభు మనస్సును పుణికిపుచ్చుకుంటే మనం చేయగలిగేది ఏంటంటే శత్రువును గుర్తు చేసుకుని ప్రార్థన చేయటం. నంబర్ 1 వాళ్ళ కోసం మేలు చేయటం. ఏమంట? దీవించాలంట. వాళ్ళని దీవించాలంట. భయంకరమైన శత్రువును గాడ్ బ్లెస్ యూ అనాలంటే ఎంత పెద్ద మనసు కావాలి. చేస్తున్నామా? లోపల ఆవేదన, దుఃఖము పొర్లుకొని వచ్చేటప్పుడు దీంట్లో నుంచి నేను ఎట్లా బయటికి రావాలంటే లేయాల పైకి లేసి టక డ్రెస్ వేసుకొని స్కూటీ ఎత్తుకొని వాళ్ళని విజిట్ చేసి ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళి వాళ్ళని పలకరించి ప్రార్థన చేసి వస్తే ఇప్పుడు నేను ముందుకు పోగలను. లేదనంటే లోపల దుఃఖం వస్తుంటది. నన్ను ఇట్లా అన్నారే, నా జీవితాన్ని ఇంత బాధ పెట్టినారే, నా జీవితం దేనికి పనికి రాకుండా చేస్తున్నారే, నేను లైఫ్లో ముందుకు పోలేకుండా చేస్తున్నారే అని కుమిలిపోతున్నప్పుడు దేవుడు నాలో ఇచ్చే ప్రేరేపణ అయితే లేచి పండ్లు కొనుక్కొని వెళ్ళి పలకరించి ప్రార్థన చేసుకుంటా. అప్పుడు నువ్వు బయటకు వస్తావు. దీంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత యథాప్రకారం ఏం జరగలేదు అన్నట్టు, బాగున్నవరా, ఎలా ఉన్నవరా అనే ఫీలింగ్స్ వస్తాయి. లేకుంటే దుఃఖము, కోపం రాదు కానీ దుఃఖం. దేవుడు శత్రువును ప్రేమించమంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో అంటాడు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయము, పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండునట్లు ఏం చేయాలంట? ప్రేమించాలంట. ఆయనకు కుమారులుగా ఉండాలంటే మనం ప్రేమించాలా. ఆయన మన మనస్సులో జీవించాలి అంటే, మన హృదయంలో జీవించాలంటే ప్రేమించే వారంగా ఉంటుంది. ఇది ఎప్పుడు వస్తుంది? మనకు ప్రభువును ప్రేమించే అలవాటు ఉంటే మానవులను, శత్రువులను కూడా ప్రేమించగలం. ప్రభువు ఆయన ప్రేమిస్తుంటే ప్రేమను ఎంజాయ్ చేయటం వచ్చు, కానీ తిప్పి ప్రభువును ఏ విధంగా ప్రేమిస్తున్నాం, మనుషులను, శత్రువులను ఏ విధంగా ప్రేమిస్తున్నాం,
నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను అంటున్నాడు ప్రభు. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అంటున్నాడు. ఏ విధంగా ప్రేమిస్తున్నాం మనం? ఆయనను ప్రేమించడానికి ఏమేం ఛాన్సెస్ ఉన్నాయి? ఆయనకి ఇచ్చి ప్రేమించవచ్చు. ఆయనతో టైం స్పెండ్ చేసి ప్రేమించవచ్చు. ఆయన కోసం దేహాన్ని శ్రమ పెట్టుకొని ప్రేమించవచ్చు. ఏ విధమైన శ్రమ చేస్తున్నాం? చెడ్డ దినాలలో ఉంటున్నాం, దుర్దినాలలో ఉంటున్నాం. ఆయనను ఎలాగ ప్రేమిస్తున్నాం? మానవులను ఎలాగ ప్రేమిస్తున్నాం? మన ప్రేమ అది క్రీస్తు ప్రేమ ఉంటుందా? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి అన్నప్పుడు ఆ ప్రేమ అంటే ఆ లెవెల్ ప్రేమ మనలో కనిపిస్తుందా? దీవించుడి, నంబర్ 1. మేలు చేయుడి, ప్రార్థన చేయుడి. ఎవరి కోసం? శత్రువు కోసం. ఇది శత్రువును ప్రేమించటం. క్షమించటం చాలా ఈజీ. తగ్గించుకోవటం బ్యాలెన్స్ చేయగలం. క్షమించటం బ్యాలెన్స్ చేయడం. ప్రేమించటం చాలా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది లైఫ్. చెయ్యలేం. అడ్డం వస్తుంటది. ఈగో అడ్డం రాకపోయినా స్థితిగతులు ఎదుర్కొన్న దాటొచ్చినటివి కొన్ని ఉంటాయే, అవి అడ్డం వచ్చి మనిషిని ప్రేమించలేం. కానీ ఒక్కసారి ప్రభువు చెప్పాడు, ఇది ప్రభువు చెప్పాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేయమన్నాడు, దీవించమన్నాడు, మేలు చేయమన్నాడు. లెట్ మీ అనుకున్నామంటే గెలుస్తాం. కాబట్టి దేవుడు నాతో మాట్లాడిన మాటలు, నంబర్ 1 తను తాను తగ్గించుకున్నాడు ప్రభు. నంబర్ 2 క్షమించాడు. నంబర్ 3 ప్రేమించాడు. ఈ మాటలన్నీ లూకాసు వార్తలో, మత్తయి వార్తలో దేవుడు బోధించి కొండ మీద ప్రసంగాలు చేస్తూ ఇవన్నీ నేర్పించి లాస్ట్లో ప్రభువు ఒక మాట అంటాడు. లూకాసు వార్తలో క్లారిటీ లేదు, కానీ మత్తయి వార్తలో క్లియర్గా కనిపిస్తుంది. 7వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన విషయం. అన్నీ చెప్పుకుంటూ వచ్చి 21వ వచనంలో 7వ అధ్యాయం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. తగ్గించుకోవడం అంటే సింపుల్ థింగ్. చేసినా చేయకపోయినా నడుస్తుంది కదా అనుకుంటున్నామా? క్షమించకపోతే అది ఎవరు చూస్తారు? చేసినా చేయకుండా కనిపించదులే. మన ఆత్మీయ స్టైల్ కనిపిస్తుంది ఇతరులకి, మన ఆత్మీయ వైఖరి కనిపిస్తుంది, మన ఆత్మీయమైన స్టేటస్ కనిపిస్తుందని ఈ భ్రమలో ఒకవేళ జీవిస్తున్నామా? ప్రేమించినా ప్రేమించకపోయినా, ఒకవేళ ప్రేమించినా కూడా లోపల లేకపోయినా ప్రేమించేస్తే అయిపోతుందిలే అని ఒకవేళ జీవితము అలవాటైపోతుందా? కానీ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? పరలోక రాజ్యంలో ప్రవేశింపనే ఫిల్టరింగ్ జరిగిపోయేటప్పుడు ఈ చిన్న విషయాలు మనకు రేపొద్దున అడ్డం వస్తాయి అన్నప్పుడు, బాబు ఇంత పెద్ద పెద్దవి ఏదేదో గెలుచుకుని ఏవేవో జయించగలిగిన సామర్థ్యం ఇస్తున్నాడు ప్రభు. ఇంత చిన్న విషయాలలో ఓడిపోయి ప్రభువా అని పిలిచిన లాస్ట్కు మనము ఎవరమో నోబడి అన్నట్టుగా ప్రవేశించడు తండ్రి చిత్తం. ఆయన చిత్తం ఏంటి అంటే మనం కూడా తగ్గించుకోవాలి. ఆయన చిత్తం ఏంటంటే ఆయనలాగా జీవించాలి. ఆయన చిత్తం ఏంటంటే క్షమించాలి, ప్రార్థన చేయాలి. ఆయన చెప్పిన బోధ, ఆయన బోధించాడు కదా ఈ లోకంలో ఉన్నప్పుడు, వాటిని ఎంత ఈజీగా తీసుకుంటామో అంత టఫ్ ఏంటంటే పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఆ 3 అంశాలు చదువుకున్నాం అనుకో, ఫైనల్గా అర్థమయ్యేది ఏంటంటే ప్రవేశించరు. మరి పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా ఉండుండేదానికి ఇదంతా ఎందుకు? దేనికి ఈ మీటింగులు? దేనికి ఈ వాక్యం? ఎందుకు ఈ లైఫ్? ఎందుకు ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళడం? ఎందుకు విశ్వాస యాత్ర? ఎందుకు? అన్నీ చేసి రేపొద్దున ప్రభువు వచ్చిన తర్వాత, ఎత్తబడిన తర్వాత మనం దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు, ఫిల్టర్ అయిపోతున్నాం, బురద్దు అని వినట్లేదు, లేదు విన్నా కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళట్లేదు, ఫిల్టర్ అయిపోతున్నాం, చీకటిలో పండ్లు కొరుకుతున్నాం, యాతన పడుతున్నాం, అగ్నిలోంచి లాగబడినట్టుగా మాత్రమే తప్పించుకున్నాం. అంత భయంకరమైన జీవితం తర్వాత ఉంటది అన్నప్పుడు ఎందుకు ప్రభువా? ఇంత చిన్న విషయాల్లో కూడా దిద్దుకుంటే ఎంత బాగుంటది కదా లైఫ్, ప్యూర్గా ఉంటది కదా. ఈ లోకంలో పేదలుగున్నా, ఈ లోకంలో చాలా దీనస్థితిలో ఉన్న, ఈ లోకంలో చల్లని వారంగా ఉంటున్న, ఈ లోకంలో ఎన్నిక లేని వారిగా కనిపిస్తున్న, గుర్తింపు లేకుండా వెరీ సాధారణమైన, వెరీ ఆర్డినరీ లైఫ్, వెరీ క్యాజువల్ పర్సన్, నో ప్రాబ్లం. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళే పరలోకంలో గొప్పవాళ్ళు. నా చిత్త ప్రకారం జీవించిన వాళ్ళు, బల నమ్మకమైన మంచి దాసురాలా అంటే ఎంత బాగుంటది. అంతేకాని విని కాలు చేతులు కట్టి విసిరివేయండి అనే లిస్టులో ఉంటే ఎక్కడ పడతాము?
కాలు చేతిలో కట్టి కట్టి ఇసిరి వేసినప్పుడు అక్కడ యాతన పండ్లు కొరుకుట ఇంత చిన్నవే కదా మనల్ని అడ్డుకుంటున్నాయి అని ప్రభు నాతో మాట్లాడినప్పుడు చాలా చిన్న విషయాలు, చాలా చిన్న మాటలు, ఇంత చిన్న బోధ, ఇంత చిన్న డిస్కషన్, ఇంత చిన్న ధ్యానం చేసుకునేంత గుంపు ఇక్కడ ఎదురుగా కనిపించేది కాదేమో, కానీ నన్ను నేను దిద్దుకున్న తర్వాత చిన్న నా సేవా జీవితంలో చిన్న చిన్నవి దిద్దుకుంటూ వచ్చినప్పుడు ఎంత హాయిగా ఉంటుందంటే లైఫ్. ఎవరేమన్నా అనుకొని నేనేంటో నా దేవునికి తెలుసు. దేవుడు ఏం చెప్తాడో దాన్ని చేద్దాం. దేవుడు ఏమంటే అది ఓకే, లేదంటే నా చేత కాలేదా దేవునికి అడుగుతాం. ఇది నేర్పించుకుంటూ వచ్చిన మాటలు అనమాట. సో ఈ చిన్న విషయాలు మనల్ని ఆయన రాజ్యంలోనికి పోనీయకుండా అడ్డుకుంటున్నాయా? ఆయన చిత్త ప్రకారము చెయ్యట్లేదు అనే స్టిక్కర్ ప్రభు మనకు అతికించే వాళ్ళంగా మనం ఉంటున్నామా? లేదు. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసురాల అని మనల్ని అంటే ఎంత బాగుంటది. ఈ చిన్న పాయింట్స్లో ఈ చిన్న గుణ లక్షణాలు, ప్రభువుకు కలిగి ఉన్న గుణ లక్షణాలు, ప్రభువు మనల్ని ఇలా ఉండండి అని చెప్తున్న గుణ లక్షణాలు మనలో లేకపోవటం బట్టి ఎంత దారుణమైన సిచ్యుయేషన్ రేపొద్దున ఎదుర్కొంటామో అదే మనం కలిగి ఉంటే ఎంత సంతోషంగా దేవునితో ఉండగలుగుతామో అని తెలుసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలు మీ అందరితో పంచుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన కేజక్క గారికి వందనాలండి. మీ అందరికీ విమల వందనాలు. గారు వందనాలు. దేవుడి వాక్యమును దీవించిన గాక. వందనాలండి. చక్కటి వర్తమానం అని చెప్పిన వినయ చైత్ర గారికి కూడా ఆ దేవాదేవం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే